హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మున్సిపల్ జాబ్కి సంబంధించి. సో ఫస్ట్ సిలబస్ ఏంటో చెప్తా, అదేవిధంగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అదేవిధంగా టీఎస్పిఎస్సి వాళ్ళు ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ అనేది రాయడానికి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతే బాగుంటుంది, అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తే సిలబస్, ఎలా ఈ స్ట్రాటజీ ఫాలో అవుతే మనం ఈ జాబ్ ఈజీగా కొట్టగలం అనే దాని గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం సిలబస్ గురించి తెలుసుకుందాం. సో ఈ సిలబస్ విషయంలో కామన్ థింగ్ మనం చూడాల్సింది జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఫస్ట్ జిఎస్ చూద్దాం. జిఎస్లో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. కరెంట్ అఫైర్స్లో రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాటర్స్ ప్రతిదీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే టీఎస్పిఎస్సి వాళ్ళు ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్ ముందు 6 months ఉన్న కరెంట్ ఈవెంట్స్ మొత్తం మనం ఖచ్చితంగా చదవాల్సిందే. ఆ 6 months కంటే ముందు ఉన్న ఇంకో 3 months కనీసం మనం రిఫర్ ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఇక్కడ ఏంటి, టీఎస్పిఎస్సి వాళ్ళు రిలీజ్ చేసిన ఒక్కసారి ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఆ నోటిఫికేషన్ నుంచి ఎగ్జాక్ట్ 6 months బ్యాక్ ఉన్న కరెంట్ ఈవెంట్స్ ప్రతిదీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంది, ఇక్కడ 6 months కంటే ముందు ఇంకొక 3 monthsని మనం రిఫర్ చేయాలి. సో ఇక్కడ రీజనల్ అంటే ఎవరు, తెలంగాణ, నేషనల్ అంటే ఇండియా. సో మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకునే డిసిషన్స్, మన నరేంద్ర మోడీ గారి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే డిసిషన్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్లో జరిగే ఈవెంట్స్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి కానీ వీటన్నిటి గురించి మనం కరెంట్ అఫైర్స్ కింద వస్తుంది. అండ్ మనం ఖచ్చితంగా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. దాంతోపాటు తెలంగాణ పాలసీస్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సబ్జెక్ట్ సైన్స్. సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బయాలజీ కూడా ఉంటుంది. ఈ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ మీరు మీ ఎన్సీఆర్టీ బుక్స్లో 6th నుంచి 8th class దాకా మీరు జస్ట్ చదవండి, అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రతిదీ మనం కరెంట్ ఈవెంట్స్ని రిలేటెడ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఎన్వైర్మెంటల్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఎన్విరాన్మెంట్లో కూడా మీకు అర్థం కావాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఖచ్చితంగా చదవాలి. ఇవి 3 మీరు పర్ఫెక్ట్ అవుతే ఎన్విరాన్మెంట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. డిసాస్టర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఆల్రెడీ 2005 ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ చదవండి. ఆ యాక్ట్ చదివితే మీకు ఈ అథారిటీ ఎవరో తెలుస్తుంది, ఈ రెస్పాన్స్ ఫండ్స్ అంటే ఏంది, రెస్క్యూ ఫోర్స్ అంటే ఏంది, వీటన్నిటి గురించి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ సబ్జెక్ట్, సో సైన్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్, డిసాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ సబ్జెక్ట్ హిస్టరీ. హిస్టరీలో మనం ఖచ్చితంగా చదవాల్సింది మోడర్న్ హిస్టరీ. ఈ మోడర్న్ హిస్టరీ మీరు మొత్తం చదవకపోయినా సరే కనీసం ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ ఖచ్చితంగా చదవాలి. అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్, దెన్ సొసైటీ, అంటే మన సొసైటీ ఎలా ఎవల్యూషన్ అయింది అనేది కూడా మనం హిస్టరీలోనే చదవాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ జియోగ్రఫీ. జియోగ్రఫీ విషయానికి వస్తే ఇండియన్ జియోగ్రఫీ ఖచ్చితంగా చదవాలి, వరల్డ్ జియోగ్రఫీ రిఫర్ చేయాలి, తెలంగాణ జియోగ్రఫీ కూడా ఖచ్చితంగా చదవాలి. ఎకానమీ విషయానికి వస్తే ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ. పాలిటీ విషయానికి వస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్, సేలియంట్ ఫీచర్స్ ఖచ్చితంగా చదవాలి. అదేవిధంగా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్, వీటన్నిటి గురించి మనం పాలిటీలో చదవాలి. సో ఇవి జిఎస్ సంబంధించినవి. సో కరెంట్ అఫైర్స్లో రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అదేవిధంగా తెలంగాణ పాలసీస్. సైన్స్ విషయంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్. హిస్టరీలో ఇండియాస్ నేషనల్ స్ట్రగుల్, ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ సొసైటీ. పాలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్. జియోగ్రఫీ అండ్ ఎకనామీలో ఇండియన్ అండ్ తెలంగాణ. వీటన్నిటితో పాటు మెంటల్ అబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో ఆర్థమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. ఇది అంటే మన సిలబస్. సో ఈ సిలబస్ని మనం ఖచ్చితంగా చదవాలి. ఒకవేళ మనం మున్సిపల్ జాబ్స్ మనం ఖచ్చితంగా మనం క్రాక్ చేయాలంటే. సో వీటికి ఏమైనా ఏజ్ క్వాలిఫికేషన్ ఉందా అంటే ఎస్, ఏజ్ ఒక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 18 years నుంచి 39 years ఏజ్ ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయొచ్చు.
అండ్ ఈ ఏజ్ విషయంలో కూడా రిలాక్సేషన్ అనేది ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఏమో ఒక 5 years రిలాక్సేషన్. ఇక్కడ రిలాక్సేషన్ అంటే 39 years మ్యాక్సిమం ఏజ్ అని చెప్పాను కదా, వీళ్ళకి 39 + 5 వేసుకుంటే 44 years ఏజ్ గ్రూప్ ఉన్న వారికి రాసుకోవచ్చు అని. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఏమో 10 years, టీఎస్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమో 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏమో 3 years. ఇది ఏజ్ ఒక ఎలిజిబిలిటీ. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే గ్రాడ్యుయేషన్ చాలండి. గ్రాడ్యుయేషన్ అంటే అది కూడా యూజీఏ, అండర్ గ్రాడ్యుయేషన్, బీటెక్, బీఎస్సీ, బీఏ, బీకామ్, ఇలా మీ గ్రాడ్యుయేషన్ ఏదో ఒక యూనివర్సిటీ మీరు కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ ఎవ్వరు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు. అంటే ఇక్కడ ఏ రోజైతే నోటిఫికేషన్ వస్తుందో టీఎస్పీఎస్సీ నుంచి, ఆ డేట్ నుంచి మీరు మీ దగ్గర ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు మనం ప్రజెంట్ లాస్ట్ 1 week నుంచి చూస్తున్న న్యూస్ చూద్దాం. అంటే ఈ మున్సిపల్ జాబ్ సంబంధించి చాలా న్యూస్ చూస్తున్నాం. అసలు ఏంటా న్యూస్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒక డిసిషన్ తీసుకుంది. ఏమని? 2298 పోస్ట్ని ఖచ్చితంగా ఫిల్అప్ చేయాలని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ జాబ్స్ దీనికి సంబంధించినవి కమిషనర్స్, అకౌంటెంట్స్, ఇంజనీర్స్, జూనియర్ అకౌంటెంట్స్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, బిల్ కలెక్టర్ పోస్ట్ ఎక్సెట్రా. ఇలా వీటన్ని పోస్టుల్ని ఖచ్చితంగా ఫిల్అప్ చేయాలనే ఆలోచనలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్లాన్ చేస్తుంది. వీటితో పాటు ఫస్ట్ టైం మన మున్సిపల్ మినిస్టర్ గారు అయిన కేటీఆర్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇది ఇండియాలో ఎక్కడ లేని అనౌన్స్మెంట్ చేశారు. ఏంటది? ప్రతి డిస్టిక్లో మున్సిపల్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది, ఒక డిస్టిక్ అనేది డిఫరెంట్ వార్డ్స్గా డివైడ్ అవుతుంది కదా, అది ఏ విధంగా డివైడ్ అవుతుంది? ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్. సో ప్రతి వార్డులో ఒక ఆఫీసర్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీగా అవుతుందని ఒక ఆలోచన మన కేటీఆర్ గారికి వచ్చింది. సో ఈ ఆలోచన గురించి కేటీఆర్ గారు వాళ్ళ రిలేటెడ్ ఆఫీషియల్స్తో మాట్లాడారు. వాళ్ళందరూ కూడా దీనికి ఒప్పుకున్నారు. సో ఇక్కడ ప్రాసెస్ ఎలాగుంటుందంటే, ఈ మినిస్టర్ గారు ఇదే టాపిక్ని క్యాబినెట్ చెప్పాలి. ఒకవేళ క్యాబినెట్ కూడా ఒప్పుకుంటే అప్పుడు టీఎస్పీఎస్సీ వాళ్ళ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో టోటల్ ఓవరాల్గా 140+ మున్సిపాలిటీస్ ప్రజెంట్ తెలంగాణలో ఉన్నాయి. ఈ 140 మున్సిపాలిటీస్లో 4000+ వార్డ్స్ ఉన్నాయి. అంటే దగ్గర ఎంత లెక్కేసుకున్నా ఒక వైపు ఏమో 2298 పోస్ట్ ఆల్రెడీ ప్లాన్ చేశారు, అది ఖచ్చితంగా ఫిల్అప్ చేయాలని. దీంతోపాటు 4000+ వార్డ్ ఆఫీసర్ జాబ్స్ని కూడా ఫిల్అప్ చేయాలని ఆలోచన. మొత్తం ఓవరాల్గా కలెక్ట్ చేస్తే దగ్గర 5000 నుంచి 6000 దాకా జాబ్స్ని ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఫిల్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇది మనం ప్రజెంట్ న్యూస్ చూసిన విషయం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం తెలుసుకుందామంటే, నేను ఒక స్ట్రాటజీ చెప్తా, మీరు ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ ఫాలో అవుతే ఈ జాబ్ ఖచ్చితంగా క్రాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. సో ఈ స్ట్రాటజీ చెప్పడానికి ముందు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది సార్ అనేది కూడా చాలామంది అడుగుతున్న క్వశ్చన్. సో మనం ఆల్రెడీ జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ రాసాం కదా, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలామంది ఎస్పెషల్ టీఎస్పీఎస్సీ నుంచి ఉన్న అఫీషియల్స్ చెప్తున్నమాట. సో ఒకవేళ అదే నిజమైతే పేపర్ 1లో జిఎస్ ఉంటుంది. అంటే ఇంతకుముందు మీకు జిఎస్ అండ్ మెంటల్ అబిలిటీ సిలబస్ చెప్పాను కదా, ఆ సిలబస్ మొత్తం పేపర్ 1లో ఉంటుంది. ఆ పేపర్ 1లో 150 మార్క్స్ లేదా 100 మార్క్స్తో రావచ్చు. పేపర్ 2లో మాత్రం మన గవర్నమెంట్ ఒక మున్సిపాలిటీ యాక్ట్ ఉంది కదా 2019, ఆ యాక్ట్, అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో ఉన్న 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, ఈ 2 యాక్ట్స్ సంబంధించి పేపర్ 2 అనేది ఉంటుంది. కానీ ప్రజెంట్ మనం కరోనా టైంలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ మరీ 2 times ఎగ్జామ్ పెట్టేంత రిస్క్ తీసుకోలేదు. కాబట్టి చాలామంది చెప్తున్న ఒపీనియన్ ఏంటంటే పేపర్ 1 మాత్రమే ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పేపర్ 1 మాత్రమే ఉందంటే మీనింగ్ ఏంది? ఇక్కడ జిఎస్ సిలబస్ ఒక్కటి పెట్టే అవకాశాలు మ్యాక్సిమం ఉంది. ఇది చాలామంది మనం వినే విషయం. సో ఇక్కడ నా ఒపీనియన్, ఈ స్ట్రాటజీ ఏ స్ట్రాటజీ ఫాలో అవుతే బాగుంటుంది అనేది చెప్తా. ఒకవేళ టీఎస్పీఎస్సీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మ్యాక్సిమం 2 to 3 monthsలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం, కరెక్ట్గా మనం ప్లానింగ్ వేసుకోలేం. మనం వేసుకున్న ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ టైం ఉంటుంది, ఎగ్జామ్ ఖచ్చితంగా కొట్టాలనే చాలా ఇంట్రెస్ట్ మనకు ఉంటుంది. కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న ప్లానింగ్ వేశాను. దయచేసి ప్లాన్ ఫాలో అయ్యేది ఉంటే ఫాలో అవ్వండి. ఏంటంటే మీ ప్రిపరేషన్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి.
ఒకవేళ బిగినర్స్ ఉంటే దీని గురించి మీకు ఏం తెలియకపోతే ఆన్లైన్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేశారు. మీరు ఒకవేళ ఆ ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నో ప్రాబ్లం. ఇది ఎట్లయినా కరోనా టైం కాబట్టి ఎవరు కూడా ఫిజికల్ క్లాసెస్ అటెండ్ అయ్యేంత సీన్ లేదు కాబట్టి ఆన్లైన్ అయినా సరే క్లాసెస్ తీసుకోండి. సో ఇక్కడ చెప్పేదని జిఎస్ సిలబస్ని మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మోర్ ఆర్ లెస్ ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిందే ఆ వార్డ్ ఆఫీసర్స్ కోసం. కాబట్టి ఆ నోటిఫికేషన్ రావడానికి ముందే మీ జిఎస్ సిలబస్ అయిపోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఒకవేళ జిఎస్ సిలబస్ని త్వరగా కంప్లీట్ చేస్తే ఆ లోపు టీఎస్పీఎస్సీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసినాకో అప్పుడు ఏమవుతుంది, మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. ఈ జిఎస్ ఏదైతే మీరు చదివారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ చాలా వస్తాయి. మన మార్కెట్లో ఎక్కువ బుక్స్ మార్కెట్లో చాలా దొరుకుతాయి జిఎస్కి సంబంధించిన ఎంసీక్యూస్. సో మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, ఎగ్జామ్ నోటిఫికేషన్ ముందే మీరు జిఎస్ని కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఫాలో అవుతూ ఆ జిఎస్కి రిలేటెడ్ ఉన్న ఎగ్జామ్స్ని ప్రతిరోజు రాస్తుండండి. ఇలా మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్ అవుతారు. అప్పుడే మనం ఈ మున్సిపల్ జాబ్స్ అనేది ఖచ్చితంగా కొట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకేమైనా ఒకవేళ మీరు అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే కింద ఉన్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ అని చేయండి లేదా ఫోన్ అని చేయండి. మేము కూడా ఆన్లైన్లో ఈ మున్సిపల్ జాబ్కి సంబంధించిన కోర్స్ అనేది స్టార్ట్ చేసాం. అడ్మిషన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ డేట్ August 31 అండి. ఈ లోపే మీరు అడ్మిషన్స్ని తీసుకుంటే త్వరగా మన వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఒక్కసారి మీరు అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత మా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు. అటు కోచింగ్ ఇవ్వడంలో కానీ, అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసే విషయంలో కానీ. సో అదేవిధంగా మా ఇన్స్టిట్యూషన్లో వేరే ఇన్స్టిట్యూషన్ కంపేర్ చేస్తే చాలా తక్కువ ఫీజుతోనే మేము అడ్మిషన్స్ అనేది చేస్తున్నామండి. అండ్ ఈ అడ్మిషన్స్ అనేది ఓన్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ మాత్రమే. థ్యాంక్ యూ.